హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. ఒక తల్లి మేక తన బిడ్డ మేకతో నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు, ఎప్పుడు గుంపులోనే ఉండు. ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళావంటే తప్పిపోతే ఏ సింహమో ఏ పులో వచ్చి నిన్ను తరిమి చంపి తినేస్తాయని చెప్తుంది. ఆ చిన్న మేకపిల్ల ఎక్కడ నుండి అపాయం ముంచుకొస్తుందోనని ఎప్పుడూ గుంపుతోనే ఉంటుంది. అలా కాలం గడిచిపోయింది. చిన్న మేకపిల్ల పెద్దదయ్యింది. ఒక రోజున దిఢీర్న దాని అమ్మ మేక కనిపించకుండా పోతుంది. అమ్మ ఏమైపోయిందా అని అమాయకంగా వెతుకుతున్న మేకని ఇప్పటి వరకు తనను ఎంతో జాగ్రత్తగా సాగిన తన యజమాని దానిని చంపేందుకు తీసుకువెళుతున్నాడు. అప్పుడు ఆ యజమాని దాని తల నరకబోతుంటే వాళ్ళమ్మని తలుచుకొని ఆ మేకపిల్ల, ఎందుకమ్మా, అపాయం ఎవరో తెలియని వాళ్ళ నుండి వస్తుందని నాకు చెప్పావు. ఇన్నాళ్ళు తిండి ఇచ్చి నీళ్ళిచ్చి ఉండేందుకు చోటిచ్చిన వాళ్ళ నుండే నీకు అపాయం వస్తుందని ఎందుకు చెప్పలేదమ్మా? ఎందుకమ్మా ఎప్పుడు గుంపులోనే ఉండని నాకు చెప్పావు? పారిపోయి ఉంటే బ్రతికుండేదానివి కదమ్మా అని అనుకుంటుంది. చూశారా, మనకు అంతే బ్రో. ఎవరి గుండానో మనకు అపాయం రాదు. మనం ఎవరినైతే నమ్ముకుంటామో, ఎవరికైతే సహాయ సహకారాలు అందిస్తామో, ఎవరైతే బాగుండాలని కోరుకుంటామో వారు మన దగ్గరే ఉంటూ మన మంచి చెడ్డలు తెలుసుకుంటూ వారే మనల్ని పాతాళానికి తొక్కేస్తారు బ్రో. ఇది పచ్చి నిజం బ్రో, నమ్మండి. ఎంతవరకంటే కొంతవరకే. మరీ నమ్మితే ఒంటి మీద బట్ట లేకుండా లాగేస్తారు. తస్మాత్ జాగ్రత్త. ముఖ్యంగా నీ సోదరులు, నీ బంధువులు, వాళ్ళని ఒక కంట కనిపెట్టండి. మూడవ మనిషిని నమ్మినా వాడు మోసం మాత్రమే చేయగలడు, గోసిపాత కూడా లేకుండా చేయడు. ఇది నా అనుభవం కాబట్టే ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నా. జాగ్రత్త. ధన్యవాదాలు. మరలా రేపు ఉదయం ఒక మంచి విషయంతో, ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.